హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 29 ఆల్రెడీ వచ్చింది. నువ్వు అడిగిన తర్వాత పంపించకుండా ఉంటానా మై డియర్ మైనా? ఆల్రెడీ అమ్మాయికి రూమ్ నెంబర్ చెప్పాను, తను వస్తుంది, నువ్వు కాల్ కట్ చేయి అంటూ చెప్పడంతో కాల్ కట్ చేసింది మైనా. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. మైనా ఆ అమ్మాయి వైపు చూస్తూ, చెప్పింది గుర్తుంది కదా, నేనేది ఎలా చెప్పానో అది ఖచ్చితంగా అలాగే జరిగి తీరాలి, లేదంటే కథ వేరేలా ఉంటుంది అంటూ బెదిరిస్తూ తనని పంపించింది. మైనా వైపు చూస్తూ, అలాగే మేడం, తప్పకుండా మీరేది చెప్తే అలాగే చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి రూమ్లోకి. ఆ అమ్మాయి వెళ్ళిన ఇంకో 5 నిమిషాలకి రణ్వీర్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఇప్పుడుంటుంది అసలైన మజా. మైథిలి, నువ్వు నన్నే అవమానిస్తావా? దానికి తగ్గ ప్రతీకారం ఇప్పుడు తీర్చుకుంటుంది ఈ మైనా. అయినా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తానే అనుకుంటూ ఉండగానే ఆ రూమ్లో నుంచి భయపడుతూ పరిగెడుతూ బయటికి వచ్చింది ఆ అమ్మాయి. మైనా ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఎందుకొచ్చా? లోపల మీరు చెప్పినట్టు అతని మత్తులో లేడు అంటూ భయంగా డోర్ వైపు చూసింది. అక్కడ కోపంగా తమ వైపే అడుగులు వేస్తూ వస్తున్న వీర్ కనిపించడంతో భయంతో చెమటలు పట్టడం మొదలైంది మైనాకి. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి దుబ్బై, ఇంకొక క్షణం నిన్నిక్కడ చూసినా నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ చెప్పడంతో భయంతో అక్కడి నుంచి పరుగు తీసింది. మైనా కూడా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూస్తే తన చేయి పట్టి ఆపేశాడు వీర్. ఏంటే, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? మరీ అంత ఎర్రి దద్దమ్మలా కనిపిస్తున్నానా? నా జోలికి ఈ రణ్వీర్ అంటే ఏంటో తెలిసినా నీకు నా జోలికి రావాలి అంటే ఎన్ని గుండెలుండాలి? నీకు నా మీద అనుమానం ఉంది ముందు నుంచే, అందుకే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాము అనే ఇలా చేశా అన్నాడు రణ్వీర్. వీర్, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు నీ జోలికి రాను, ప్లీజ్ నన్ను వదిలేయి అంది మైనా వేడుకుంటూ. ఏంటి, నిన్ను వదిలేయాలా? నెవర్. అంత ఈజీగా నేను వదిలేస్తే నేను రణ్వీర్ని ఎందుకు అవుతాను అంటూ మైనా చేయి వదిలి జుట్టు పట్టుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు వీర్. వీర్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను వదిలే, నీకు దండం పెడతాను అంది మైనా. వీర్ విసురుగా తనని నేల మీదకి విసిరేసి, ఫ్రెండ్వి అన్న ఒకే ఒక్క రీజన్తో నిన్ను వదిలేస్తున్నాను. జీవితంలో ఇంకొకసారి నీ మొహాన్ని నాకు చూపించుకో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ అరుస్తూ తనని అక్కడి నుంచి బయటికి పంపించేశాడు. ప్రాణభయంతో అక్కడి నుంచి ఆ టైంకి పారిపోయింది మైనా. ఇక వీర్కి కూడా అక్కడ ఏం నచ్చక అక్కడి నుంచి తిరిగి కారులో ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి వచ్చేసరికి మైథిలి తన రూమ్లో పడుకొని కనిపించడంతో ఎందుకో తనకి తెలియకుండానే ఆమె వైపు వెళ్ళాయి అతని అడుగులు. సరిగ్గా లేని ఆమె దుప్పటిని నిండుగా ఆమెకి కప్పి ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని అలా తన పక్కనే పడుకుండిపోయాడు వీర్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్రలేచిన మైథిలికి తన పక్కనే ఆదమరిచి పడుకున్న రణ్వీర్ కనిపించగానే నవ్వుకుంటూ వీర్ మెడ చుట్టూ చేతులు వేసి వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. యాక్చువల్లీ అమ్మాయి గారు ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదనుకుంటా, కొంటెగా వచ్చాయి అతడి మాటలు. అవునా, మరెక్కడ పెట్టాలి నవ్వుకుంటూ ప్రశ్నించింది. నీకు తెలీదా అడిగాడు మరింత ఘాటుగా. ఆ మాట తీరుకి నవ్వుకుంటూ అతని పెదాల మీద చిన్న చిరుముద్దిచ్చింది. ఏంటిది, చప్పగా ఉంది, నేను పెడతా చూడు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంటూ ఆమె పెదాలను అందుకున్నాడు వీర్. వీర్ ఇస్తున్న ముద్దుకి పరవశించిపోతూ వీర్ని తనకి దగ్గరగా అదుముకుంది. వీర్ కూడా మైథిలికి దగ్గరగా జరుగుతూ ముద్దు పెడుతూ ఉన్నాడు. కానీ తన పొట్ట మీద ప్రెషర్ గాని బరువు గాని పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు వీర్. కొద్ది నిమిషాలకి తన నుంచి దూరం జరిగి తన ముంగురులు సవరిస్తూ, నేను కొన్ని మీటింగ్స్ ఉండటం వల్ల నీ మీద కానీ నీ హెల్త్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, కేరింగ్గా చూసుకోలేకపోతున్నాను. ఒక్క 2 months అంటే 2 months అయిపోతే మిగతావన్నీ పోస్ట్ పోన్ చేసేసి ఇంకా నీ దగ్గరే కూర్చుంటా అన్నాడు వీర్. అబ్బా వీర్, నువ్వు నా గురించి ఆలోచించొద్దు. అయినా ఇంకొక 4 daysలో అమ్మ వస్తానన్నారు కదా, అమ్మ ఉంటే నాకు భయం ఏమి ఉండదు, అర్థమవుతుందా? నువ్వు నీ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అసలే ఇది పోటీ ప్రపంచం, మళ్ళీ నువ్వు వెనక పడటం నాకు ఇష్టం లేదు వీర్ అంది మైథిలి.
నేను ఆంటీకి కాల్ చేశాను, ఒక 3 డేస్లో స్టార్ట్ అవుతారంట. సో ఆంటీ వస్తే నేను కూడా నీ గురించి టెన్షన్ లేకుండా నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాను అన్నాడు వీర్. దట్స్ మై బాయ్ అంటూ వీర్ బుగ్గలు లాగి, కాకపోతే నాకు ఇప్పుడు ఎక్కువగా ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది అంది మైథిలి వీర్ వైపు చూస్తూ. ఆ మాటకి వీర్ నవ్వుకుంటూ మైథిలి వైపు చూస్తూ, ఓ అయితే మా శ్రీమతి గారికి ఇప్పుడు ఫీలింగ్స్ వస్తున్నాయా, అయితే పెద్ద చిక్కుముడి వచ్చి పడిందే, ఎలా అంటూ తనతో మాట్లాడుతూనే చేతులని నడుము చుట్టూ వేసి అమాంతం ఆమెని తనకి దగ్గరగా లాక్కున్నాడు. అయినా ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు అస్సలు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు తెలుసా, ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలి. అయితే ఆ లెక్కలో ఈరోజు నేను ఆఫీస్కి మధ్యాహ్నం నుంచి వెళ్తా అమ్మాయి గారితో అంటూ ఇంకా చెప్తున్న వీర్ మాటలకి అడ్డుకట్ట వేస్తూ, నేను ఈ మధ్య అన్నాను, ఎప్పుడూ అనలేదు, ఒక్కసారి రివైండ్ చేసుకుంటే బాగుంటుంది అంది మైథిలి నవ్వు ఆపుకుంటూ. మైదు, నువ్వు అలా అన్నావు, నేను ఫుల్ ఆన్ అయిపోయా, ఇక ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ ఇంటెన్స్ లుక్స్తో ఆమెని చూస్తూ చేతులతో మాయ మొదలు పెట్టాడు. వీర్ చేస్తున్న ప్రతి పని తనకి నచ్చుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది మైథిలి. వీర్ పూర్తిగా మైదుని మంచం మీద సరిగ్గా పడుకోబెట్టి తన మీదకి చేరిపోయి తన యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఆ యుద్ధం పోటాపోటీగా సాగుతూ మొత్తానికి వీర్కి గెలుపుని, మైదుకి నీరసాన్ని తెచ్చిపెట్టింది. అలసిన దేహంతో మంచం మీద పడుకున్నాడు వీర్. తనకి పట్టిన చెమటని తుడుచుకుంటూ సీలింగ్ వైపు చూస్తూ, అసలేంటిది, అసలు ఇది లేనప్పుడు దీన్ని మోసం చేయాలి, దీన్ని బయటికి గెంటేయాలి అని అనిపిస్తుంది, కానీ ఇది నా కళ్ళ ముందు ఉంటే ఎందుకు దీనికి అడ్డు చెప్పలేకపోతున్నాను, అసలు ఏం మాయ చేస్తున్నావే, నన్ను పూర్తిగా నీ మాయలో పడేస్తూ ఏం చేద్దాం అనుకుంటున్నా అనుకుంటూ ఆలోచిస్తూ తన పక్కనే కళ్ళు మూసుకున్న మైథిలి వైపు చూస్తూ ఉన్నాడు. లేదు, నేను దీనికి దూరంగా ఉండాలి, ఇది మామూలుది కాదు, రే వీర్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, బొక్క బోర్ల పడతావు లేదంటే అనుకుంటూ తనకి తానే మోటివేట్ చేసుకుంటూ వీర్ కూడా ఒక కునుకు తీశాడు. కొంతసేపటికి నిద్ర లేచింది మైథిలి. తన పక్కనే ఆదమరిచి నిద్రపోతున్న వీర్ వైపు చూస్తూ, లవ్ యూ వీర్, లవ్ యూ సో మచ్ అంటూ వీర్ బుగ్గలు లాగి వాష్రూమ్లోకి వెళ్ళింది స్నానం చేయడానికి. ఇక స్నానం చేసి బయటికి వచ్చేసరికి రణ్వీర్ కూడా లేచి ఫోన్ చూసుకుంటూ ఉండడంతో, వీర్ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు అంది మైథిలి. తెలుసు, ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ లేచి స్నానానికి వెళ్ళాడు. వీర్ కోసం ఒక డ్రెస్ తీసి పెట్టింది మైథిలి. స్నానం చేసి మైథిలి తీసి పెట్టిన డ్రెస్ తీసుకొని అందులో రెడీ అయ్యాడు. జాగ్రత్త, టిఫిన్ తినేసి టాబ్లెట్స్ వేసుకో, అండ్ అలాగే మధ్యాహ్నం కూడా నాకు ఈరోజు మీటింగ్ ఉంది, సో ఫోన్ కనెక్ట్ అవ్వకపోవచ్చు, నువ్వు మాత్రం తినేసి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటూ మైథిలి నుదుటిన ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వీర్ వెళ్ళిపోయాక పార్వతమ్మ గారికి కాల్ చేసింది మైథిలి. హలో మైథిలి తల్లి, ఎలా ఉన్నా ప్రేమగా అడిగారు పార్వతమ్మ గారు. నాకేంటి నాని, నేను సూపర్గా ఉన్నాను, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఆశ్రమంలో పిల్లలందరూ ఎలా ఉన్నారు? మను ఎలా ఉంది? మను అయితే ఒకటే గొడవ, నిన్ను చూస్తాను అని. ఒకసారి మీ ఆయనతో మాట్లాడి ఆశ్రమానికి రావచ్చు కదా తల్లి, నువ్వు శుభవార్త చెప్పిన దగ్గర నుంచి నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది అన్నారు పార్వతమ్మ గారు. వీర్ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు నాని, కానీ ఒక 2 డేస్లో సుగుణమ్మ వస్తున్నారు అమెరికా నుంచి, ఆవిడ వచ్చాక నేను అమ్మని తీసుకుని వస్తా అంది మైథిలి. సరే అమ్మా, జాగ్రత్త, నువ్వు ఈ విషయంలో మీ ఆయనతో ఎక్కువ గొడవ పడకు, నీ ఆరోగ్యం అది జాగ్రత్త అని కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశారు పార్వతమ్మ గారు. ఇక ఏమీ తినాలి అనిపించక జ్యూస్ తెప్పించుకుని తాగేసి పడుకుంది దివిత్ దగ్గర. ఇక పేరెంట్స్ నుంచి లైన్ క్లియర్ అవ్వడంతో ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక బాబు గారి కలలు నెరవేరినట్టు ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి కార్ కీస్ పట్టుకుని కిందకి వచ్చాడు. రాజ్ గారు, సుగుణ గారు కింద హాల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆల్ ది బెస్ట్ రా, నవ్వుతూ విష్ చేశారు రాజ్ గారు కొడుకుని.
థ్యాంక్ యూ డాడ్ అన్నాడు దివిత్ నవ్వుతూ. ఆల్ ది బెస్ట్ నాన్న, వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకునిరా, నేను ఇప్పుడే వస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్లో కొంచెం పెరుగు అలాగే షుగర్ వేసి 2 మిక్స్ చేసి కొడుకు దగ్గరికి తీసుకుని వచ్చారు. మమ్మీ ఏం చేస్తున్నావు? పెరుగు పంచదార తినడం మంచిదిరా, తిను, అంతా విజయమే కలుగుతుంది అంటూ కొడుకు నుదుటిన ముద్దు పెట్టుకుని నవ్వుతూ కొడుకుని పంపించారు. ఇక దివిత్ కూడా ఎప్పుడెప్పుడు చందనాన్ని మీట్ అవుతానా అన్న ఆతృతతో స్పీడ్గా వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు. ఇక చందన ఉంటున్న ఇంటి దగ్గరికి రాగానే కార్ పార్క్ చేసి చందనకి కాల్ చేశాడు. హలో చందన, ఎక్కడా? ఇంతకీ మీరెక్కడా? మీ ఇంటి దగ్గరే ఉన్నాను, కిందకి రా, వెళ్దాం. సరే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి అద్దం ముందు నిలబడింది. లైట్ బ్లూ కలర్ జీన్స్, దాని మీద బ్లాక్ కలర్ షర్ట్, ఎడమ చేతికి ఎప్పుడూ తను పెట్టుకునే వాచ్, కుడి చేతికి మాత్రం కాశీతాడు, మెడలో ఎప్పుడూ వేసుకునే సన్నటి సిల్వర్ చైన్, చెవులకి పెద్ద పెద్ద రింగ్స్, లైట్గా అప్లై చేసిన లిప్స్టిక్, కళ్ళకి అందాన్ని తెచ్చే కాటుక, నుదుటిన చిన్నగా కనిపించినంత చిన్న బొట్టు, గట్టిగా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని జుట్టు మొత్తం పోనీటైల్ వేసుకుంది. ఓకే అనుకుంటూ తన స్లింగ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకొని తన రూమ్మేట్కి చెప్పేసి అక్కడి నుంచి దివిత్ కోసం వెళ్ళింది. హాయ్ నవ్వుతూ పలకరించాడు. హలో నవ్వుతూ బదులిచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంది. తను కూర్చోవడమే ఆలస్యం అన్నట్టు కార్ మెరుపు వేగంతో అక్కడి నుంచి బయలుదేరింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దగ్గు వల్ల సరిగ్గా రాలేదు వీడియో, కొంచెం అర్థం చేసుకోండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.